హరి ఓం. భగవంతుడు మనిషి అజ్ఞానానికి నవ్వుతాడు. ఇంకా సేపట్లో చనిపోయే బిడ్డకు వైద్యం చేస్తూ వైద్యుడు వాళ్ళ తల్లితో, ఏమీ భయం లేదమ్మా, మీ అబ్బాయికి ఏమీ కాదు, నేను బతికిస్తాను అన్నప్పుడు, మరోసారి ఇద్దరి అన్నదమ్ములు భూమిని పంచుకొని, ఇదిగో ఈ భూమి నాది, అదిగో అటువైపు ఉన్నది నా తమ్మునిది అన్నప్పుడు, వీడి తండ్రి తాత ఇదే మాట అన్నారు, పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు, రేపు వీడు పోతాడు. అయినా ఇది నాది అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట భగవంతుడు. నిజమే, ఏదీ శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇల్లు, భూమి, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏవీ మన వెంట రావు. ఈ విషయం మనందరికీ తెలుసు. అయినా నాది, నావి అనే మాయలోనే ఉండిపోతున్నాము. ప్రతిరోజు తెల్లవారుతోంది, పగలు వెళ్ళిపోతుంది, రాత్రి మొదలవుతుంది, తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతుంది. పగలు తిరగడం, రాత్రులు నిద్రపోవడం ఎన్నాళ్ళిలా? ప్రతిరోజు తిన్నదే తింటున్నాం, తాగిందే తాగుతున్నాం. రోజు అదే తిండి, అదే నీరు, అదే మంచం, అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు, దుఃఖము తొలగడం లేదు. ఏమాత్రం అర్థం కాని ఈ పగలు రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరో చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ నాది, నావి, నా వాళ్ళు అనే భ్రమంతా మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవితమే 3 నాళ్ళ ముచ్చటని తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? డబ్బు సంపాదించాలి, దాన్ని భద్రంగా దాచుకోవాలి, అందరికంటే గొప్పవాళ్ళం అయిపోవాలని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి? ఇలా మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదైతే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ, ఆ ఆత్మే నేను అన్న ఎరుక కలిగిన వాడు ఆత్మజ్ఞానం మనలో ఉద్భవిస్తుంది. జ్ఞానం కలిగిన తర్వాత వైరాగ్యం, దాని తర్వాత భక్తి, భక్తికి పరాకాష్ట భగవంతుని దర్శన భాగ్యం, చివరగా ముక్తి. ముక్తి పొందడానికే దైవం మనకు మానవ జన్మ ప్రసాదించాడని తెలుసుకున్న తర్వాత సాధన చేయాలి. మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు, మన మనస్సులోనే ఉంది. మనిషి దేవుణ్ణి కోరుకోవాల్సిన వరాలు: అనాయాసేన మరణం అనగా బాధలేని సుఖమరణం, వినా దైన్యేన జీవనం అనగా ఒకరిపై ఆధారపడని జీవితం, దేహంతే తవ సాన్నిధ్యం అనగా పోయే ముందు నీ దర్శనం, దేహిమాం పరమేశ్వర ప్రసాదించు పరమాత్మ అని కోరుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.